2022లో విడుదలైన ది వారియర్ ఒక యాక్షన్ డ్రామా చిత్రం. ది వారియర్ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ పరంగా కూడా కొన్ని ఆసక్తికరమైన విశేషాలను కలిగి ఉంది. డైరెక్టర్ లింగుస్వామి మార్క్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. కథ మొత్తం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నేపథ్యంలో సాగుతుంది. దీనికోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ కర్నూలు సిటీ సెట్ను, అలాగే ఒక ప్రభుత్వ ఆసుపత్రి సెట్ను కూడా ప్రత్యేకంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్, చెన్నై పరిసర ప్రాంతాల్లో జరిగింది. లాక్డౌన్ తర్వాత కఠినమైన నిబంధనల నడుమ 2021 జూలైలో షూటింగ్ ప్రారంభించి 2022 మార్చ్ నాటికి టాకీ పార్ట్ పూర్తి చేశారు. ఇది ప్యూర్ బైలింగ్వల్ సినిమా కావడం వల్ల దాదాపు ప్రతి సీన్ను తెలుగు మరియు తమిళం రెండు భాషల్లోనూ విడివిడిగా షూట్ చేశారు. రామ్ పోతినేనికి తమిళంలో ఇది మొదటి సినిమా కావడంతో ఆయన తమిళ డైలాగ్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం సెట్స్ లో రెండు భాషల డైలాగ్స్ ను కంఠస్థం చేసి నటించేవారు. దీనివల్ల షూటింగ్ సమయం మరియు మేకింగ్ కాస్ట్ కూడా పెరిగింది. ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లెట్ సాంగ్ మేకింగ్ చాలా రిచ్ గా ఉంటుంది. చెన్నైలో వేసిన ఒక కలర్ఫుల్ భారీ సెట్ లో ఈ పాటను చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేశారు. రామ్, కృతి శెట్టి ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యేలా సింపుల్ అండ్ క్యాచీ స్టెప్స్ డిజైన్ చేయడంతో ఈ సాంగ్ రీల్స్ లో, సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. తమిళ వర్షన్ కోసం సింబు ఈ పాటను పాడటం అప్పట్లో పెద్ద సెన్సేషన్. సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా కీలకం. రామ్ పోతినేని, ఆది పినిశెట్టి మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ మరియు పోలీస్ స్టేషన్ ఫైట్ సీక్వెన్స్లను లీనాల్డ్ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో అత్యంత రిస్క్తో కూడిన స్టంట్స్తో కంపోజ్ చేశారు. డాక్టర్గా సాఫ్ట్ లుక్లో, పోలీస్ ఆఫీసర్గా రగ్గడ్ అండ్ ఫిట్ లుక్లో కనిపించడం కోసం రామ్ షూటింగ్ గ్యాప్స్లో కూడా వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ను మెయింటైన్ చేశారు. ది వారియర్ షూటింగ్ సమయంలో రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి మరియు దర్శకుడు లింగుస్వామి మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. ఇది బైలింగ్వల్ సినిమా కావడంతో రామ్ తెలుగు సీన్ అయిపోగానే వెంటనే తమిళంలో కూడా డైలాగ్స్ చెప్పాల్సి వచ్చేది. రామ్కు తమిళంపై కొంత అవగాహన ఉన్నప్పటికీ పెద్ద పెద్ద డైలాగ్స్ వచ్చేసరికి నాలుక తిరక్క ఇబ్బంది పడేవారట. ఆ సమయంలో ఆయన డైలాగ్స్ చెప్తుంటే సెట్లో ఉన్న తమిళ క్రూ అంతా నవ్వుకునేవారట. రామ్ కూడా తన తప్పులను చూసి నవ్వుకుంటూ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ సరదాగా సీన్స్ పూర్తి చేసేవారట. బుల్లెట్ సాంగ్ షూటింగ్ సమయంలో రామ్, కృతి శెట్టి మధ్య చిన్నపాటి డాన్స్ కాంపిటీషన్ నడిచేదట. రామ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ కృతి శెట్టి కూడా ఆయనకు ఈక్వల్గా ఎనర్జీతో స్టెప్స్ వేయడానికి ట్రై చేసేది. శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరి ఎనర్జీని చూసి సెట్స్లోనే ఎవరి డాన్స్ బాగుందో చెప్పాలంటూ మిగతా టీం మెంబర్స్తో ఓటింగ్ పెట్టించేవారట. ఆ సాంగ్ మేకింగ్ అంతా ఒక పెద్ద పండగలా సాగింది. సినిమాలో ఆది పినిశెట్టి గురు అనే భయంకరమైన రౌడీ పాత్రలో కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో ఆది చాలా సైలెంట్ మరియు జెంటిల్మెన్. కెమెరా ఆన్ చేయగానే రామ్ను కాలర్ పట్టుకొని లాగడం, గట్టిగా అరుస్తూ డైలాగ్ చెప్పడం చేసే ఆది డైరెక్టర్ కట్ అనగానే వెంటనే రామ్ దగ్గరకు వెళ్ళి సారీ బ్రదర్ ఏమైనా గట్టిగా తగిలిందా అంటూ చాలా సాఫ్ట్గా అడిగేవారట. స్క్రీన్ మీద అంత క్రూరంగా కనిపించే ఆది సెట్లో అంత సాఫ్ట్గా ఉండడం చూసి యూనిట్ అంతా నవ్వుకునేవాళ్ళట. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆమె రేడియో జాకీగా కనిపిస్తుంది కాబట్టి తరచూ నోటితో విజిల్ వేయాల్సి వచ్చేది. కానీ నిజానికి కృతి శెట్టికి నోటితో విజిల్ వేయడం అస్సలు రాదట. షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా నోట్లో వేలు పెట్టుకొని విజిల్ వేయడానికి తెగ ట్రై చేసేదట. ఆమె విజిల్ వేయడానికి పడే కష్టాలు, చేసే వింత శబ్దాలు చూసి రామ్ మరియు లీడ్ టీం అంతా తెగ ఆట పట్టించేవారట. తమిళ దర్శకుడైన లింగుస్వామికి తెలుగు పూర్తిగా రాదు. ఆయన తెలుగు డైలాగ్స్ చెప్పేటప్పుడు తమిళ యాస మిక్స్ అయిపోయేది. దాంతో ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రామ్, దేవిశ్రీ ప్రసాద్ ఆయన్ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేసేవారట. అయినప్పటికీ లింగుస్వామి చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరితో కలిసిపోయేవారు. ది వారియర్ సినిమా మేకింగ్ వెనుక చిత్ర బృందం చాలా సవాళ్లను ఎదుర్కొంది. భారీ యాక్షన్ మరియు ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన సినిమా కావడం, పైగా కోవిడ్ సమయం కావడం వల్ల షూటింగ్ సమయంలో పలు ఇబ్బందులు తలెత్తాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం 2021, 2022లో జరిగింది. కోవిడ్ సెకండ్, థర్డ్ వేవ్ల కారణంగా షూటింగ్కు పదే బ్రేకులు పడ్డాయి. సెట్స్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే షూటింగ్ మొత్తం ఆపేయాల్సి వచ్చేది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో భారీ యాక్షన్ సీన్లు, జాతర సీన్లు ప్లాన్ చేసినప్పుడు కోవిడ్ నిబంధనల మధ్య అంతమందిని మేనేజ్ చేయటం ప్రొడక్షన్ టీంకు పెద్ద టాస్క్గా మారింది.
ఈ సినిమాను కేవలం డబ్ చేయకుండా తెలుగు మరియు తమిళంలో విడివిడిగా షూట్ చేశారు. తెలుగు వర్షన్లో పోసాని కృష్ణమురళి నటించిన పాత్రలో తమిళ వర్షన్ కోసం అక్కడి లోకల్ నటుడు ఇలవరసును పెట్టారు. అలాగే మరికొన్ని పాత్రలకు కూడా ఇద్దరు నటులను మార్చాల్సి వచ్చింది. దీనివల్ల ఒకే సీన్ను వేర్వేరు నటులతో 2 సార్లు షూట్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ పెద్ద సవాల్గా మారింది. రామ్ పోతినేని డైలాగ్ చెప్తున్నప్పుడు 2 భాషల లిప్ సింక్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక భాషా శైలి నుండి మరో భాషా శైలికి మైండ్ను వెంటనే మార్చుకోవడం రామ్కు ఒక పెద్ద నటుడిగా ఛాలెంజ్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో హీరో రామ్ పోతినేనికి తీవ్రమైన మెడగాయం అయింది. హెవీ వర్కౌట్స్ మరియు కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ చేయడం వల్ల ఆయన మెడకు ఇంజరీ కావడంతో డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. దీనివల్ల సినిమా షూటింగ్ దాదాపు 2 నెలల పాటు పూర్తిగా నిలిచిపోయింది. రామ్ కోలుకున్నా కూడా కాలర్ బ్యాండ్ వేసుకొని కొన్ని సీన్ల రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. ఆ పెయిన్ను భరిస్తూనే ఆయన ఫైట్ సీన్స్ పూర్తి చేశారు. సినిమాలోని చాలా యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే క్లైమాక్స్ ఫైట్ను రాత్రి వేళల్లో మరియు విపరీతమైన ఎండల్లో చిత్రీకరించారు. కర్నూల్ బ్యాక్డ్రాప్ కావడం వల్ల ఆ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అవుట్డోర్ లొకేషన్లలో షూట్ చేసినప్పుడు చిత్ర యూనిట్ ఎండల తీవ్రతకు చాలా ఇబ్బంది పడ్డారు. విలన్ ఆది పినిశెట్టి గ్యాంగ్తో వచ్చే రఫ్ అండ్ టఫ్ ఫైట్స్ కోసం రామ్ డూప్ లేకుండా చాలా రిస్క్ తీసుకొని ఫైట్స్ చేశారు. డైరెక్టర్ లింగుస్వామికి తెలుగులో ఇదే మొదటి సినిమా కావటం, రామ్కు తమిళంలో మొదటిది కావడం వల్ల ఇరు భాషల ప్రేక్షకులను మెప్పించాలనే ఒత్తిడి టీంపై ఉంది. బైలింగ్వల్ కావడం వల్ల బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే చాలా ఎక్కువైంది. సినిమాను అనుకున్న టైంకు క్వాలిటీ తగ్గకుండా థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఆర్థికంగా ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. ది వారియర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో దాదాపు 38 కోట్ల నుండి 40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ వాల్యూతో ఈ సినిమా విడుదలైంది. సినిమా బాక్సాఫీస్ రన్లో కేవలం 20 కోట్ల లోపే షేర్ వసూలు చేయగలిగింది. దీనివల్ల బయ్యర్లకు మరియు నిర్మాతలకు దాదాపు 18 కోట్ల నుండి 20 కోట్ల వరకు భారీ నష్టాలు వచ్చాయి. ఒక డాక్టర్ పోలీస్ ఆఫీసర్గా మారడం అనే పాయింట్ బాగున్నప్పటికీ సినిమా కథ మరియు కథనం పాతకాలపు మాస్ సినిమాల్లా చాలా రొటీన్గా ఉండటం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. దర్శకుడు లింగుస్వామి తమిళ చిత్రాల శైలిలోనే ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు ఆ మేకింగ్ స్టైల్ మరియు కొన్ని తమిళ నటుల నేటివిటీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. తమిళంలో కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫస్ట్ హాఫ్ మరియు పాటలు బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కథలో వేగం తగ్గిపోవడం, క్లైమాక్స్ సాధారణంగా ముగియడం మైనస్ అయింది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బుల్లెట్ సాంగ్ నేషనల్ వైడ్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ రీల్స్లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. రామ్ పోతినేని పోలీస్ లుక్, ఆయన ఎనర్జీ, అలాగే విలన్గా ఆది పినిశెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్గా మిగిలినప్పటికీ ఆ తర్వాత డిజ్నీ ప్లస్ హాట్స్టార్ మరియు టెలివిజన్లలో విడుదలైనప్పుడు మాత్రం మంచి వ్యూవర్షిప్ను సొంతం చేసుకుంది.